ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం బట్టి విక్రమార్క చెప్పారు. దంతనపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం, కొండలగూడలో కొమరం నూరు విగ్రహానికి నివాళులు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఉట్నూరు మండలం దంతనపల్లి గ్రామంలో లింగాపల్లి తారమ్మ ఇందిరమ్మ గృహప్రవేశంలో మంత్రి మాట్లాడటం అయితే జరిగింది. అట్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. నూతన గృహాన్ని ప్రారంభించిన యజమాని తారమ్మను పట్టు వస్త్రాలతో సత్కరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఇప్పటి వరకు జిల్లాకు 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ పనుల పురోగతిని బట్టి వారం వారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుందని అయితే తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు మరి అర్హులందరికీ కూడా ఇచ్చి తీరుతాం, మీరైతే ఎటువంటి పరిస్థితుల్లో బెంగ పెట్టుకోవాల్సిన పని లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పకనే చెప్పారు. రానున్న రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని, ఆ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా మరి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇస్తామని, ప్రజా సంక్షేమమే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని మంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేయడం అయితే జరిగిందని కూడా